వచ్చింది చూడరా సూర్య. నాన్న వచ్చింది ఒక్కసారి చూడరా సూర్య. ఓకే మ్యామ్. ఒక్కసారి లేవరా సూర్య. అమ్మా పక్కకి రండమ్మా. సూర్య లేవండి. సూర్య కూర్చోండి. రమ్య వాటర్ బాటిల్ తీసుకురా. ఓకే మ్యామ్. ఊరుకోండమ్మా. అమ్మా నీళ్ళు తాగండి. నా బిడ్డను చంపింది మినిస్టర్ కొడుకని చెప్తా ఉండారు. అయితే ఇక నా బిడ్డకి న్యాయం జరగనట్టే కదమ్మా. ఎవడో ఒకడు తాగుడికి వాడి సరదాకి నా బిడ్డెందుకు సావాలమ్మా? నా కూతురికి గుండె సమస్య ఉంది. వాడి చెల్లి కోసమే నా కొడుకు రాత్రి పగలు తేడా లేకుండా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడమ్మా. మరిప్పుడు వాడే పోయాడే, ఇక నా కూతురు బ్రతకదు. ఒక్క రాత్రిలో నా ఇద్దరు పిల్లల్ని నేను పోగొట్టుకున్నాను. ఈ పని చేసిన వాళ్ళు బాగుపడరమ్మా, నాశనం అయిపోతారు. మీరెలాగో వాళ్ళని ఏమీ చేయలేరని నాకు తెలుసు. ఈ తల్లి కన్నీళ్ళైనా వాళ్ళను నాశనం చేస్తాయి. రమ్య ఆవిడ్ని చూసుకో. ఓకే మ్యామ్. మీరెలాగో వాళ్ళని ఏమీ చేయలేరని నాకు తెలుసు. యువరాజ్, నిద్ర లేచినప్పటి నుంచి అలా కాళ్ళు ఒప్పుకుంటూ కూర్చోకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. అత్తయ్య, నేను పొద్దున్నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా. కొంచెం కూడా హెల్ప్ చేద్దామన్న ఆలోచనే లేదు. అన్నీ ఇగో నాయన బుద్ధులే అమ్మి. కన్న తండ్రికి ఆలోచన ఉంటే అప్పుడు కూడా ఉండేది కదా. నోరేసుకొని అరిచింది మీరు, తప్పుగా ప్రవర్తించింది మీరు, ఒక్క సారీతో అయిపోయేదాన్ని ఇంత దూరం తీసుకొచ్చింది మీరు. మరి పని కూడా మీరే చేయాలి కదా. అంట్లు తోమి తోమి నా చేతులు రఫ్గా అయిపోయాయి మావయ్య. బట్టలు ఉతికి ఉతికి చేతులు నొప్పులు పుడుతున్నాయి బా. ఇళ్ళంతా ఊడ్చి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి మావయ్య. లంకంతిల్లు తడిబట్ట పెడతా ఉంటే నడుములు పట్టేసుండయి బా. మంచిది. ఎక్కడ ఈ పనులన్నీ కష్టం లేకుండా చేస్తున్నారేమో అని టెన్షన్ పడుతూ ఉన్నా. ఇంత కష్టపడుతున్నారంటే మనసిప్పుడు ప్రశాంతంగా ఉంది. ఆ చిత్తూరు సిలక, పనులైనాక బయట మొక్కలకి నీళ్లు పోయి. ఈ పొద్దు నా చేతిలో అది ఆగండి అత్తయ్య, ఆగండి. ఎందుకత్తయ్య కోపం? ఆవేశపడి టైం వేస్ట్. మనమే ఈ టార్చర్ నుండి తప్పించుకునే మార్గం వెతుక్కోవాలి. రే అబ్బోడా, కనీసం ఈ బట్టలైనా మడత పెట్టరా. కాసేపు అలా కూర్చుంటాము. హలో, వస్తున్నా వస్తున్నా. యువరాజ్, యువరాజ్కి కూడా ఏదో ఒక రోజు నా చేతుల్లో గట్టిగా ఉంటుంది అత్తయ్య. ఊరుకో అమ్మి, ఈ పని ఎట్టాగు మనకు తప్పేటట్టు లేదు. ఒక్క 5 నిమిషాలు నేనట్టన్నాడు వాల్చనా? నా కోపిక లేదు, నేను మడత పెట్టలేను. నా వల్ల కాదు, నేను మడత పెట్టలేను అత్తయ్య. అమ్మో, నేను కూడా ఒక 5 నిమిషాలు కూర్చుంటాను. నన్నాడు. అయ్యో అబ్బా, అమ్మా, షబ్బా, అమ్మా. అమ్మా, వదినా, అమ్మయ్యా వచ్చుండావా? ఎక్కన సామి. అయ్యో
నా బాధ చూడలేక నువ్వే ఈ అమ్మిని పంపించుండావా? ఏమైంది వదినా? ఎందుకు ఇద్దరు ఇంత నీరసంగా ఉన్నారు? మొహాలు కూడా వాడిపోయా. అవునా? అదొక పెద్ద కథలే. ముందు నువ్వు వెళ్ళి అంట్లు తోమే. ఆ తర్వాత ఇల్లు వచ్చి ఇదిగో ఈ బట్టలన్నీ మడత పెట్టు. సరే వదినా. అయినా ఇవన్నీ చేయడానికి రాధక్క ఉంది కదా. ఆ అక్క వెళ్ళిపోయి మా పానాలు తీస్తా ఉండాలి. ఈ ఇంటికి 6 నెలల వరకు ఏ పనోళ్ళు రారు. అన్ని పనులు మనమే చేసుకోవాలా? 2 రోజుల నుంచి పనులు చేసి చేసి వాళ్ళంతా ఒకటే నొప్పులు. మీరే చేశారా? ఒక్క ఫోన్ చేసుంటే నేనే వచ్చేదాన్ని కదా. సరే మీరు కూర్చోండి, నేను చూసుకుంటాను. రా మీరా. వెంకన్న స్వామి నువ్వున్నావయ్యా. ఇగో ఈ పిల్ల తలనీళ్ళలు మొత్తం నీకే ఇచ్చుకుంటానయ్యా. అయ్యో అమ్మీ, ఈ పని అయిపోయాక జ్యూస్ తీసుకొస్తావా నాకు? నేను తీసుకొస్తానమ్మా. ఆ, నాకు కూడా ఒక జ్యూస్. అలాగే వదినా. చాలమ్మీ, ఇంతకంటే ఇంకేం కోరికలు లేవు నాకు. అమ్మా షో, అబ్బా. జడి, మినిస్టర్ ఇల్లు వచ్చింది. జడి జడి, అంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నావు జడి? చనిపోయిన పెద్దావిడ గురించి కేడి. మనం చూసిన వీడియోలో ఆవిడ రోడ్డు క్రాస్ చేస్తున్నట్టు అనిపించలేదు, పరిగెడుతున్నట్టు అనిపించింది. వీడియో క్లారిటీ లేకపోవడం వల్ల ఫేస్ సరిగా కనిపించడం లేదు, కానీ ఆ నడకలో కంగారు, భయం కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి భిక్షం ఎత్తుకుని బ్రతికే పెద్దావిడ ఎందుకు భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు కేడి. ఆవిడ కంగారు పడ్డం, వెంటనే వెనక నుంచి కారు వచ్చి గుద్దడం, ఇదంతా ఎందుకో కనెక్టెడ్ ఏమో అనిపిస్తుంది. అంటే ఆ ముగ్గురు ఆవిడ్ని కావాలనే గుద్ది చంపారంటావా? వీడియో చూసినప్పుడు అలా అనిపించింది, కానీ ఆలోచిస్తుంటే ఒక మినిస్టర్ కొడుక్కి ఆ పెద్దావిడతో ఏం సంబంధం ఉంటుంది? దీని గురించి ఆలోచిస్తున్నాను. సర్లే పద, ముందెళ్ళి ఆ అవినాష్ గారిని అరెస్ట్ చేస్తే మన అన్ని అనుమానాలకి సమాధానం దొరుకుతుంది. సరే పద. ఏయ్, ఎవరు మీరు? అలా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నారు? పోలీస్ పోలీస్ పోలీస్